మాట్లాడే మాటలు. వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలంటే తెలుపుంటే మనకు గుర్తవుతుందా? కాదు. అదే తెలుపు నలుపుగా తగిస్తే తెలుపు వరకు మనకు నలుపుగా కనబడి అది మనకు అర్థమవుతుంది. ఆ నలుపుకి తగ్గిస్తే అక్కడ తెలుపు ఉంటుంది కానీ మనకు గుర్తు కాదు. తెలుపులో అట్లా అనమాట. అదే నలుపులో తెలుపుకి తగ్గితేస్తే తెలుపు ఏర్పడుతుంది అనుమానం. కానీ ఆ తెలుపు తీసేస్తే ఓన్లీ నలుపు ఉంటుంది. నలుపులో నలుపు అర్థం కాదు. ఇట్లాంటి వాయిస్ ఓవర్ అనేది ఇలా ఇవ్వాలన్నమాట. అంటే నార్మల్గా తెలుపులో తెలుపు లాగిస్తే ఎవరు తెలియదు. అంటే తెలుపులో నలుపుకి తగ్గిస్తే ఎట్లుంటుంది అట్లనే. అది ఒక నలుపు అంతే తేడా. తెలుపులో తెలుపు నలుపు ఒకటే కానీ రంగు వేరే ఉంది కదా, అంతే తేడా. అట్లనే నార్మల్గా మీరు మాట్లాడే మాట ఉంటుంది. ఆర్టికల్ చదివినప్పుడు మీకు వచ్చే ఆలోచనలు అన్నీ ఉంటాయి కదా, వాటిని తెలుపులో తెలుపులాగా మాట్లాడండి. నేచురల్గా మాట్లాడకండి, అన్యాచురల్గా మాట్లాడండి. నేచురల్లో అన్యాచురల్గా మాట్లాడండి. అంటే తెలుపులో నలుపు గీతలాగా మాట్లాడండి. ఓకే, అంటే నేచురల్ మాట్లాడి అన్యాచురల్గా మాట్లాడాలి. అది నేచురల్లో మాట్లాడాలి. అప్పుడు అర్థమైంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. సినిమా డైలాగ్ ఇలాగే చెప్తారనమాట సినిమాలో మాట్లాడే మాటలు. ఒక ఆర్టికల్ చదివిన తర్వాత మీకు వచ్చే ఐడియాలు, ఆలోచనలు, భావాలు ఇలా చెప్పండి. చేయగలుగుతాం కదా. ఫోటోగ్రఫీ ఎలా తీస్తారంటే ఇప్పుడు మనం కుక్కీలు తీస్తాం కదా, ట్రావెల్స్ టెంపుల్స్ పోతే, అలా కాకుండా పైకి వెళ్ళి హెలికాప్టర్ మీద తీస్తారు. సినిమాలో పాటల మీద హెలికాప్టర్ తిరుగుతుంటది, కింద హీరోయిన్ ఉంటే కొండ మీద ఉంటే పైకి వెళ్ళి హెలికాప్టర్ తిరుగుతుంటది. అలా తీస్తారు కదా. అట్లా అంటే మనం ఒక్కిళ్ళని తీసేది వాడు మొత్తం ఊరంతా తీస్తాడు. ఒక్కిళ్ళు లాగా తీసి ఊర్లో ఉన్న ఇండ్లన్నీ కనబడుతుంటాయి, పైకి వెళ్ళి తీస్తాడు. అట్లా మనం ఒక కంటెంట్ ఇలా అయితే ఆ విధంగా మనం ఒక్కిళ్ళని తీసినా సరే ఒక్కిళ్ళుగా తీయద్దు. పైకి వెళ్ళి 100 ఇళ్ళని తీస్తాడు చూసినా, అప్పుడు ఎట్లా తీస్తారో ఆ ఒక్కిళ్ళని ఎట్లా తీయాలి మనం. అంతేగాని ఒక్కిళ్ళలాగా తీయద్దు అన్నట్టు. పైకి వెళ్ళి 100 ఇళ్ళని ఒకేకేమైనా పైకి వెళ్ళి తీస్తాడు చూసినా, 100 ఇళ్ళలో ఇల్లు ఒకటి అట్లా తీయాలి మనం తీసుడు కెమెరాతోటి. ఒక్కిళ్ళు కింద అట్లా తీయాలన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఒక కంటెంట్ కూడా అంతే. మీరు ఒక కంటెంట్ చదువుతారు కదా, చదివి ఎలా చెప్పాలి అంటే ఒక్కొక్క విషయాన్ని చెప్పకండి. మనం ఒక వీధిలో ఉన్నాం, ఒక్కొక్క ఇల్లునే చూడగలుగుతాం. కానీ హెలికాప్టర్ పైకి వెళ్తే మొత్తం ఆ వీధిలో ఉన్న ఇండ్లని చూస్తాం, ఆ ఊరంతా చూస్తాం కదా, ఆ ఊరిని చూడగలుగుతాం కదా, పైకి వెళ్ళి మొత్తం ఊరిని షూట్ చేయగలుగుతాం కదా. ఆ విధంగా మీరు మొత్తం టోటల్ గా కంటెంట్ అంతా చదివి టోటల్ గా చెప్పండి. ఒక్కొక్క విషయాన్ని టోటల్ గా పైకి వెళ్ళి చూసి మొత్తం ఒక్కొక్కటి తింటారు కదా, హెలికాప్టర్ పైకి వెళ్ళి ఎట్లా కనబడుతుంది, ఆ విధంగా షూటింగ్ చేస్తే ఎట్లుంటుందో అట్లా చెప్పండి విషయాన్ని చదివి. దాన్ని ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కటిగా చెప్పకండి. ఈ విషయాలు అవే ఒక్కొక్క విషయాన్ని చెప్పినా ఒక్కొక్కటిలాగా చెప్పకండి. పైకి వెళ్ళి తీస్తే అన్ని కలిపి తీస్తుంటారు, అన్నింటిలో ఒకటి అది అంతే తప్ప ఒక్కటిగా తీయారు కదా. 100 ఇళ్ళని 1000 ఇళ్ళని పైకి వెళ్ళి తీస్తారు ఒకేసారి. అందులో 1000 ఇళ్ళు ఒక్కొక్క ఇల్లు 1000 పడతాయి తప్ప ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కటిగా తీయరు కదా. అట్లనే మీరు ఒక్కొక్కటి చెప్పినా 1000 ఇళ్ళలో అదొకటి, 1,00,000 ఇళ్ళలో అదొకటి, అలాగే 1,00,000 విషయాలలో అదొక విషయం. మీరు చదివిన ఆర్టికల్ 1000 విషయాలు ఉంటాయి, 1000 విషయాలు ఇదొకటి తప్ప ఇది ఒక్కటిగా తీసుకోకండి. ఒక్కటిగానే చెప్పకండి, ఒక్కటిగా తీసుకోకండి. 1000 విషయాలు ఒకేసారి తీసుకుంటే అందులో ఆ 1000 విషయాలు ఇదొకటిగా చెప్పండి. అదొకటిగానే ఉండాలి. ఆ విధంగా చెప్పండి. మనం ఒక విషయాన్ని ఆర్టికల్ చదివి దాన్ని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు రోడ్ నుండి స్టార్ట్ అవుతాం, బండి స్టార్ట్ చేస్తాం, అది తెలుసు. అలాగే గమ్యం వెళ్ళినాక ఆడ ఆపుతాం. కానీ మధ్యలో మాత్రం ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటాం కదా, ఎన్నో టర్నింగ్ పాయింట్స్, అటు గల్లులు ఎన్నో తిరుగుతూ ఉంటాం కదా. గమ్యం చేరే ప్రయత్నంలో అవి ఉంటాయి తప్ప వాటికి కావాలని తిరగం కదా. అట్లా అనమాట కంటెంట్ అనేది. మీరు చెప్పే విధానం ఎట్లుంటారంటే, మీరు స్టార్టింగ్ ఎండింగ్ అనేది కావాలని చేస్తాం, కావాలని ఆగుతాం కదా. ఈ రెండింటికి సంబంధం లేకుండా మధ్యలో అవి అనవసరం, మనకు సంబంధం లేకుండానే గల్లులు తిరుగుతూ ఉంటాం కదా. అంటే రైల్లో పోతూ ఉంటే హైదరాబాద్ పోతున్నాం, పోతుంటే మధ్యలో ఎన్నో ఊర్లు వస్తాయి. ఆ ఊర్లు మనకు అవసరమా? అవసరం కదా. మధ్యలో 100 ఊర్లు వస్తాయి కొంచెం, అవి మనకు అనవసరం. ఆ ఊర్లు కూడా మనం అనవసరం. అంటే మనం చెత్త పడేస్తాం, అవసరం చెత్త, అది మనకు అవసరం లేదండి. ఆ చెత్తకి ఇప్పుడు మనకు అవసరం లేదు, మనకు అవసరమైన వస్తువుగా అది రాదు. మనం కూడా మనం తీసుకోము, మనకు అనవసరం కాబట్టి పడేస్తాము, అది కూడా మన దగ్గరికి రాదుగా కదా. అట్లా అన్నట్టు వీటి కంటెంట్కు మనకు కంటెంట్ అలా ఉండాలన్నమాట. కంటెంట్ మనకు అవసరం లేదు, మనం కంటెంట్కి అవసరం లేదు. ఆ విధంగా మాట్లాడాలన్నమాట. చదివిన ఆర్టికల్ గురించి, చదివిన కంటెంట్ గురించి. టైంపాస్ పక్కనతో ఏదేదో మాట్లాడతాం. మనం ఆర్టికల్ చదివి దాని గురించి ఎలా చెప్పాలి ఏమవుతుందంటే, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ పోతున్నాం, మనకి హైదరాబాద్ ముఖ్యంగా మధ్యలో హైదరాబాద్ పోతుంటే ఏం చేస్తాం, టైంపాస్ పక్కనతో ఏదేదో మాట్లాడతాం, లేదా బఠానీలు తింటాం. అంత బాగా మనం బఠానీ మింగడానికే పోయినా
పోనీ ఎదుటితో మాట్లాడడానికి పోయినా పోనీ ఏదో జనరల్గా మాట్లాడుతాం అంతే. మనకు హైదరాబాద్ ముఖ్యం, హైదరాబాద్లో పని అనేది పోతాను అట్లనమాట. ఎదుటితో మనకు వాళ్ళకు సంబంధం లేదు, అయినా మాట్లాడుకుంటాం కదా అట్లా కంటెంట్ మనం అలా మాట్లాడాలన్నమాట. మనం హైదరాబాద్ పోతున్నాం, పోతుంటే మధ్యలో ఎవరు ప్యాసింజర్లు ఎవరెవరు మాట్లాడుకుంటుంటారు, అందరూ మాట్లాడుకుంటాం. ఎట్లుంటుంది, మనం వాడితోటి ఇష్టపడి మాట్లాడతలేము, వాడు మనల్ని ఇష్టపడి మాట్లాడతాడు. పని వాడు మనకు శత్రువు కాదు, మనకు వాడు శత్రువు కాదు. అప్పుడు ఎట్లున్నది, పట్టిగా ఏదో మాట్లాడుకుంటాం కదా పిచ్చర్ పట్టి. మనం హైదరాబాద్ పోవాలి, మధ్యలో ప్రయాణం ఏదో మాట్లాడుకుంటే అంత రక్షణ వాడు వెళ్ళిపోతాడు కదా. అట్లా చెప్పారంటే కంటెంట్, మీరు చదివిన కంటెంట్